ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్వీబీసీ కార్యక్రమాలపై టీటీడీ ఈవో సమీక్ష, తమిళ ఛానల్ కార్యక్రమాల రూపురేఖలపై చర్చ. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా పార్వేట ఉత్సవం, బంగారు తిరుచుపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. శాఖల్లో భద్రకాళి అమ్మవారి సమ్మోహన దర్శనం, వరంగల్లో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుచిపై గోవిందరాజ స్వామివారి విహారం, తిరుపతిలో ఘనంగా ఉత్తరాషాఢ తిరునక్షత్రోత్సవం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో 35% ఉన్న తమిళ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తమిళంలోనూ ప్రసారాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. మరో 2 నెలల్లో ఎస్వీబీసీ తమిళ ఛానల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ఎస్వీ భక్తి ఛానల్ ఎండీ డాక్టర్ డి సాంబశివరావు సోమవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావు, ఛానల్ సీఈఓ ఏవి నరసింహారావుతో కలిసి తమిళ ఛానల్ కార్యక్రమాల రూపురేఖలపై చర్చించారు. కార్యక్రమాల ప్రసారంలో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా తమిళ ఛానల్ కోసం తమిళనాడులోని పురాతన దేవాలయాలతో పాటు 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలపై డాక్యుమెంటరీలు రూపొందించాలన్నారు. నిత్యం ప్రసారం చేసే శ్రీవారి కళ్యాణంలో మార్పులు తీసుకురావాలని, ఇతర ఛానల్స్ ప్రసారం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎస్వీ భక్తి ఛానల్ కూడా ప్రసారం చేసేలా ఒప్పందాలను చేసుకోవాలన్నారు. తమిళంలో నిష్ణాతులైన పండితులతో ప్రవచనాలు చెప్పించాలన్నారు. చివరిగా భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించగా బాలు ఆలపించిన రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ కీర్తనను ఈవో తిలకించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఉత్సవమూర్తులను శ్రీవారి మెట్టు మార్గంలోని మండపానికి తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు ఉత్సాహంగా పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారికి తిరుచి వాహన సేవను వైభవంగా జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢను పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని టీటీడీ అత్యంత వేడుకగా నిర్వహించింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజ స్వామివారు బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. జగమేలు జగజ్జనని వరంగల్లోని శ్రీ భద్రకాళి సన్నిధి శాకంబరి ఉత్సవాలతో శోభిల్లింది. ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అమ్మవారు విశేష అలంకరణలో భక్తులను కటాక్షించారు. వివిధ కూరగాయల మాలలతో పాటు నిమ్మకాయలతో కూర్చిన హారాలలో అమ్మవారు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. శాకంబరి అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకునే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు, ముఖ్యంగా మహిళలు అమ్మవారి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కడప జిల్లా దేవునిగడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తరా నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతీదేవికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో అమ్మవారికి నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ప్రకాశం జిల్లా పెళ్లూరులోని శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమలగన్న అమ్మకు విశేష అర్చనలు జరిపారు. పట్టు వస్త్రాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి సహస్రనామ పారాయణం చేశారు. చారిత్రాత్మక వరంగల్ నగరంలో భక్తుల ఆరాధ్య నిలయంగా వర్ధిల్లుతున్న శ్రీ భద్రకాళి ఆలయంలో స్కంద షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధి
భక్తులతో కిటకిటలాడింది. కార్తికేయునికి పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి పూజలను కనులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని పాత రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢమాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను కొలువు తీర్చి కుంకుమార్చన చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కుంకుమతో అర్చించి మంగళహారతులిచ్చారు. ఇక కర్నూలు నగరంలోని వ్యాసరాయ మఠంలో మూల బృందావన పూజలు కన్నుల పండుగగా జరిగాయి. వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య బృందావనానికి అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పుష్కరాచార్య పండితులు శ్రీ విద్యా విజయ తీర్థులుగా మారిన వైనాన్ని పురస్కరించుకుని ఈ మూల బృందావనానికి పూజలు జరిపారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజ స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధర్మరాజుకు పోతురాజుకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భీముని చక్కగా అలంకరించి ఊరేగించారు. అనంతపురంలో విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవిని చక్కగా అలంకరించి ప్రతిష్ఠించారు. అలాగే శ్రీ సత్యనారాయణ స్వామివారిని తులసి దామోదరులను అలంకరించడంతో పాటు నవధాన్యాలను ప్రతిష్ఠించారు. అనంతరం భక్తుల సకల దేవతా ప్రార్థనలు, గోవిందమాల, మంగళకర స్తోత్రాలతో ఆధ్యాత్మిక పార్వశ్యంతో స్వామి అమ్మవార్లను కొలిచారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగం సభ్యులు పాల్గొని మంగళ నీరాజనాలు అర్పించారు. తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది మాధవం వసతి సముదాయం. సకల వసతులతో అలరారే ఈ వసతి సముదాయం భక్తులకు ఓ వరమని చెప్పాలి. ఉచిత భోజనం, లాకర్లు, తలనీలాల సమర్పణ, ఇలా సకల వసతులను టీటీడీ ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేసిన వైనం మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి అనుగ్రహం కోసం దేశం నలుమూలల నుంచి నిత్యం భక్తులు ఓ ప్రవాహంలా తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని వసతి సముదాయాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ఏర్పాటు చేసినది మాధవ నిలయం. ఇటు సమయం వృధా కాకుండా అటు వసతి సౌకర్యాలకు భక్తులు ఇబ్బందులు పడకుండా సకల సదుపాయాలు ఈ భవనంలో అందుబాటులో ఉన్నాయి. ఈ మాధవ నిలయంలో మొత్తం 11 హాళ్లు, 3386 లాకర్లు ఉన్నాయి. భక్తులు తమ గుర్తింపు కార్డు ద్వారా లాకర్ సదుపాయాన్ని పొందవచ్చు. లాకర్లను పొందిన భక్తులు 24 గంటల పాటు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. లాకర్ కలిగిన భక్తులకు హాల్స్లో విశ్రాంతి తీసుకోవడానికి అనుగుణంగా చాప, రగ్గులను టీటీడీ ఉచితంగా అందిస్తుంది. మహిళలకు, పురుషులకు వేడినీటి సౌకర్యంతో వేరువేరుగా బాత్రూంలు ఉన్నాయి. ప్రతి అంతస్తులోనూ జలప్రసాదం ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యం 15 నుంచి 20,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సెలవులు, ఇతర పర్వదినాల్లో 30,000 మంది దాకా ఈ మాధవ నిలయంలో అన్నప్రసాదం, ఇతర సదుపాయాలను పొందుతారు. ప్రథమ చికిత్సా కేంద్రం కూడా ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇక భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో స్వామికి తమ మొక్కులు తీర్చుకోవడాన్ని కూడా అంతే ముఖ్యంగా భావిస్తారు. అందుకే భక్తులు వసతి పొందే ప్రదేశంలోని టీటీడీ కళ్యాణ కట్టలను కూడా ఏర్పాటు చేసింది. ఈ మాధవ నిలయంలో 2 కళ్యాణ కట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 100 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. భక్తులు సులభతరంగా ఇక్కడే తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఇక్కడి సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తూ ఉంటారు. ఇక ప్రతి గదిలో స్పీకర్లను ఏర్పాటు చేసి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా సిబ్బంది భక్తులకు సూచనలు, సలహాలు అందిస్తూ ఉంటారు. ఎన్ని లాకర్లు అందుబాటులో ఉన్నాయి, లాకర్ సదుపాయాన్ని ఎలా పొందాలి, ఎన్ని హాళ్లు ఖాళీగా ఉన్నాయి, అన్నప్రసాదం, కళ్యాణకట్ట, ప్రథమ చికిత్సా కేంద్రం తదితర వివరాలను సిబ్బంది ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది.
గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్లోని సఫిల్గూడ చంద్రగిరి కాలనీలోని వేద భవనంలో విద్వత్ మహాసభ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామీజీ హాజరై అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం వేద పండితులను సత్కరించగా వేదాశీర్వచనంతో సభ ముగిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర స్థాయి అన్నమయ్య పాటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పలువురు ఔత్సాహికులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యాన్ని కలిగించాయి. ఆ ఉత్సవాల విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. హిమాయత్ నగర్లోని టీటీడీ బాలాజీ భవన్లో శ్రీవారి తిరుకళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొల్లు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. ఆపై కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అంతకుముందు స్వామివారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ నయన మనోహరంగా జరిగింది. 1000 దీపాల కాంతుల్లో ఉభయ నాంచారి సమేతంగా కొండలరాయుడుకు జరిగిన ఊంజల సేవ భక్తులను తన్మయులను చేసింది. అలాగే గుడి మల్కాపూర్లోని పురాతన శ్రీ జామ్ సింగ్ బాలాజీ దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి జరిగిన కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఇక గోల్కొండ బోనాలతో జంట నగరాల్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఆషాఢమాస బోనాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. అమ్మవారు పుట్టింటికి వచ్చే శుభ తరుణాన్ని పురస్కరించుకొని బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గొల్లకొండగా పేరుగాంచిన గోల్కొండ ఖిల్లా బోనాల సందడితో కళకళ్లాడింది. కోటపై కొలువైన శ్రీ ఎల్లమ్మను సేవించుకున్న భక్తులు బారులు తీరి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ గుడి మల్కాపూర్లోని తాళ్లగడ్డ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో హోమాలు, విష్ణు సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విశేష అలంకార శోభితులుగా రథంపై కొలువు తీరిన శ్రీ చంపకవల్లి పరాశరేశ్వర స్వామివార్లు ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తుల హారతులు అందుకున్నారు. భక్తులు పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై మనోహరంగా దర్శనమిచ్చిన ఆది దంపతులను సేవించి తరించారు. కరీంనగర్ పట్టణం కట్టారాంపూర్ మహాలక్ష్మి నగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని రమణీయంగా జరిపారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఉభయదేవేరి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవాలను ఊరేగింపుగా తీసుకొచ్చి కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలోని పురాతన శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు, అభిషేకాలు వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం జరిగిన ఊంజల్ సేవ, తిరువీధి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
మెదక్ జిల్లా వర్గల్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నిత్య పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు, ఊరేగింపులతో అలరాడుతున్న ఈ ఆలయం వెలసి సుమారు 700 సంవత్సరాలు పూర్తయినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శ్రీ వేణుగోపాల స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఇక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ ప్రాంగణం భక్తజన సందరంగా మారుతుంది. వేణుగోపాలుడికి జరిగే వివిధ వాహన సేవలలో భక్తులు దీపాలతో నిర్వహించే ఊరేగింపు చూసి తీరాల్సిందే. అలాగే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి రథోత్సవంలో పాల్గొనే భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ఓలలాడుతారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి జరిగిన గాత్ర కచేరీ శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. చెన్నైకి చెందిన గాయత్రి వెంకటరాఘవన్ ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు వీణుల విందుగా సాగాయి. குறையில்லை மறைமூட்டி கண்ணாமணிமண்ண மறையப்பா கோவிந்தா 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 கோவிந்தா. ఇక రవీంద్ర భారతిలో జరిగిన మహాజ్ఞాని మార్కండేయ నాటకం నాటక ప్రియులను ఆకట్టుకుంది. మునిజనులకు జ్ఞానదానం చేసిన మార్కండేయుడు చరితార్థుడైన వైనాన్ని కళాకారులు ప్రదర్శించిన తీరు ఆహుతులను అలరించింది. అలాగే రవీంద్ర భారతిలోని కళావేదికపై జరిగిన కంచి కారుణ్య భరతనాట్య ప్రదర్శన కనుల విందుగా సాగింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో నాట్య ప్రదర్శనలిచ్చిన కారుణ్యను జీనియస్ తెలుగు వరల్డ్ రికార్డ్ సంస్థ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జరిగిన నృత్య రూపకాలు ప్రేక్షకులకు మనోల్లాసాన్ని కలగజేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 35,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 179 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.